అండి మీరు మ్యాంగో రసం చేస్తారా? మీరు చేస్తారో లేదో నాకు తెలీదు. నా విధానం అనమాట. మేము చేసుకుంటాము. ఇలా సి విటమిన్ కూడా వెళ్తుంది. రోజుకి మామిడికాయ పప్పే కాకుండా మనం కూరల్లో వేసుకునే కండి ఇలా రసంలో కూడా చాలా బాగుంటుందండి. నేను హాఫ్ మ్యాంగో తీసుకున్నాను. మాది కొంచెం మా ఇద్దరు మనుషులకి అయితే కదండి రసము. కొంచెం ఒక పావు కప్పులాగా ఒక పప్పు నేను ఉడకబెట్టుకొని మెత్తగా స్మాష్ చేసుకున్నాను. దీంట్లో నేను టమాటా వేసి కొంచెం మెంతులు వేసాను అనమాట. కంపల్సరీగా పప్పులో మెంతులు వేసుకోవాలి. ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. ఇదిగోండి మ్యాంగోని కొంచెం ఉడకబెట్టి ఇలాగ మెత్తగా మిక్సీలో రుబ్బీసుకోవాలి. చేతితో కూడా పిసికిసుకోవచ్చండి. దీంట్లో నేనేమో ఒక స్పూన్ పెద్ద స్పూన్ తోటి నేను మిరియాల పొడి వేసానండి. కారము, పసుపు అండి. ఇదిగోండి మన ఇవి ఉంటాయి కరివేపాకు, మళ్ళీ ఏమంటే కొత్తిమీర వెనకతల దండలు ఉంటాయి కదండి, ఇవి కాడలు, ఇవి వేస్తే చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి వేసానండి నేను. మనకి ఎంత కంటెస్టెంట్ కావాలో మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కొంచెం రసం టైప్లో పెట్టుకుని చాలా బాగుంటుంది. ఇదిగోండి మనం ఇది ఇలాగ వేసేయడమేనండి. మామిడికాయ గుజ్జు కూడా దీంట్లో వేసేయాలన్నమాట. ఇంకా పులుపు తిన్నవాళ్ళు ఇంకా కొంచెం ఇదిగోండి మనం ఇది కూడా వేసుకోవచ్చండి. మళ్ళీ మామిడికాయ ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవచ్చండి. కొంచెము నేను కొంచెం వేసాను అనమాట. ఒక్కోసారి మామిడికాయ పులుపు ఉంటుంది, లేకపోతే ఇది కాంబినేషన్ బాగుంటుంది అనమాట. ఇది ఇలా మరిగిన తర్వాత నేను మిరియాల పొడి కూడా ఇదిగోండి ముందు కూడా వేసాను. కొంచెం మిరియాల పొడి అనమాట. ధనియాల పౌడరు, మిరియాల పౌడరు, కారమునండి ఒక స్పూన్ అనమాట. ఇదిగోండి నేను ఎక్కువ ఇదంతా వేసాం కదా. ఇదిగోండి కాశ్మీరీ చిల్లీ పౌడరు హాఫ్ స్పూన్ చిన్న స్పూన్ తోటండి. ఇదిగోండి ఇవన్నీ వేసుకొని కొంచెము ఒక 5 నిమిషాలు కొత్తిమీర లాస్ట్లో వేసుకొని ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరే అండి. స్మెల్కి అది బాగా కొంచెం మరిగితే 5 నిమిషాలు ఈ మామిడికాయది మరుగుతుంది కదండి. మరిగిన తర్వాత మనం జీలకర్ర, ఆవాలు, మినప ఇదిగోండి నేను రసం మరిగిపోయిందండి. 10 మినిట్స్ మరగపెట్టుకుంటే చాలు. దీంట్లో అన్ని ఫ్లేవర్లు ఇదిగోండి దిగిపోతాయి. చాలా టేస్ట్గా ఉంటుంది, వెరైటీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది అసలు. ఈ నోరు బాగలేకపోతే జ్వరం అది వచ్చినప్పుడు ఇది చేసుకొని తాగితే చాలా మంచిదండి. అన్నీ ఇది ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా. ఇదిగోండి తాలింపుకి ఎల్లుల్లిపాయ అండి, ఆవాలు, జీలకర్ర అండి, ఇది కొంచెమేమో ఇంగువ అండి. ఇంగువ కంపల్సరీ రసంలోకి. ఇదిగోండి కొంచెము ఇవ్వండి వామ్ అండి, కొంచెం అండి డైజెషన్ అవ్వడానికి అనమాట. ఇది వేసుకొని తాలింపు పెట్టుకోవడమేనండి. టేస్టీ మ్యాంగో రసం రెడీ అండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. తప్పక ఇది చేసుకొని తినండి. నాకు షేర్ చేయడం తర్వాత సంగతి.